Praise the Lord. It's good to have all of us together again. అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆదివారం చేరడం అనేది ఎంతో శ్రేష్టమైన భాగ్యం. ప్రేమైన వారలారా, అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుని ఆయన సహాయం అడుగుదామండి. అందరం కూడా అడుగుదాం, ప్రభువా నీ వాక్యాన్ని వినగలిగేటువంటి చెవుల్ని నాకు దయచేయ్యా అని అడుగుదాము. అయ్యా, నేను కేవలం వచ్చిపోయే వ్యక్తిగా ఉండాలనుకోవట్లేదు, నాతో మాట్లాడాయా అని చెప్పి మనం అందరం కూడా ప్రార్థన చేద్దామండి. ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను మమ్మల్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీ సన్నిధిలో ఉండడము శ్రేష్టమైన భాగ్యం ప్రభువా. దేవా, మేమేదో గొప్పవారమని కాదు, కానీ మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకయ్యా నీకు వందనాలు. ఈ సమయాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క వాక్యము విత్తబడుతూ ఉన్నప్పుడు ఆసక్తితో దాన్ని మేము గ్రహించుకుందుము గాక ప్రభువా. మా హృదయముల్లో ప్రభువా అది నాటబడును గాక అని ప్రభువా ప్రార్థన చేస్తూ ప్రతి ఆలోచనని కూడా చెరపట్టి తీసుకుని వచ్చి క్రీస్తు పాదముల వద్ద వేస్తూ తండ్రి నీ వైపు చూసేటువంటి ఆ యొక్క కన్నుల్ని మాత్రమే మాకు దయచేయమని, నీ స్వరాన్ని మాకు వినిపించమని యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాం తండ్రి, ఆమెన్. లెట్స్ ఆల్ లుక్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. లాస్ట్ టైం నేను వాక్యాన్ని షేర్ చేయడం జరిగినప్పుడు ఏ విధంగా లేవీయుల జీవితంలో ఒక 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 శపించబడినటువంటి జీవితంలో నుండి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోకి వారు దేవుని పక్షాన నుంచోవడం వల్ల ఎలా వెళ్ళగలిగారో అనే విషయాన్ని చూసాము. వారు చేసినటువంటి కోపాన్ని తట్టుకోలేక చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి శాపంలో నుండి దేవుని కొరకు నుంచినటువంటి వ్యక్తులుగా ఎలా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ప్రియమైన వారలారా, ఈరోజు దానిలో నుండి ఇంకొక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం చూసుకొనబోతూ ఉన్నాము. ద అపాయింటెడ్ లైఫ్, ఏర్పాటు చేయబడినటువంటి జీవితము అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూసుకొనబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఇద్దరు MBA మంచి యూనివర్సిటీలో చదివారు. వాళ్ళిద్దరు కూడా ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో మాకు ఉద్యోగం రావాలి అని చెప్పి వాళ్ళ జాబ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇద్దరు రకరకాల రెజ్యూమ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్కి వాళ్ళ ఊర్లో ఉండేటువంటి సూపర్ మార్కెట్లో ఒక మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. సో వాడు వెళ్ళి ఫస్ట్ ఫ్రెండ్తో అన్నాడు, అరే నాకు ఆ సూపర్ మార్కెట్లో మార్కెటింగ్ మేనేజర్గా వచ్చింది అని. ఫస్ట్ ఫ్రెండ్ చాలా నవ్వాడు, ఏందిరా నువ్వు చదువుకున్నది పప్పులు ఉప్పులు అమ్మడానికి జాయిన్ అవుతావా అని అన్నాడు. ఈ రెండో ఫ్రెండ్ ఏమాత్రం బాధపడకుండా ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లో జాయిన్ అయ్యాడు. ఈ ఫస్ట్ ఫ్రెండ్ మాత్రం ఇంకా తన యొక్క ప్రయత్నాల్లో అలానే ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ సూపర్ మార్కెట్లో నుండి అతనికి ఇంకొక అవకాశం వచ్చింది. ఒక మంచి కార్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, అరే ఇప్పుడు సూపర్ మార్కెట్లో నుండి అక్కడికి నాకు జాబ్ వచ్చిందిరా అంటే, ఏం రా పప్పులు ఉప్పులు అమ్ముకోవడం అయిపోయిందా, ఇప్పుడు కార్లు అమ్ముకోవడానికి వెళ్తున్నావా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నవ్వాడు. అరే నేను మాత్రం కొడితే అక్కడికి వెళ్తాను రా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఆ తర్వాత వీళ్ళు అప్లై చేసినటువంటి కంపెనీలో నుండి వీళ్ళకి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రండి అని చెప్పి. సో అబ్బాయిలు ఇద్దరు కూడా కలిసి ఆ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అప్పుడు ఈ రెండో వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు, ఫస్ట్ వ్యక్తి సెలెక్ట్ కాలేదు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మీరు వర్క్ చేస్తూనే ఉండినారు, నువ్వు పని చేస్తూనే ఉన్నావు, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాము అని చెప్పారు. ప్రియమైన వారలారా, మనందరం కూడా మన జీవితంలో ఒక్కొక్క గోల్ అనేది, ఒక డ్రీమ్ అనేది మనందరికీ కూడా ఉన్నాయి. ప్రియమైన వారలారా, కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ గోల్ దగ్గరికి వెళుతూ ఉండేటప్పుడు మధ్యలో మనం చేయవలసిన పని చేయడము అనే దాన్ని మనలో కొంతమంది మేము మిస్ అయిపోతూ ఉన్నాము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జస్ట్ డ్రీమింగ్ దాట్ మనలో చాలామంది దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే దాన్ని మనం మిస్ అవుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ వాక్యం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే నాకు దయచేశాడు, స్పిరిచువల్ అన్ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఈ విషయం మిమ్మల్ని గట్టిగా తాకునుగాక. ఆత్మీయ నిరుద్యోగతనం. మనలో చాలామంది ఆత్మీయంగా నిరుద్యోగులుగా ఉంటూ ఉన్నాము.
ఏంటి ఆత్మీయంగా నిరుద్యోగులు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం ప్రియమైన వార్లరా. ద అపాయింటెడ్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం ప్రియమైన వార్లరా. అందరం కూడా కలిసి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 47, 48 వచనాల్ని చదువుకుందామండి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు. చాలక్క, థ్యాంక్ యూ. మోషే ఇశ్రాయేలులందరినీ కూడా లెక్కిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు మోషేకి, అయ్యా నువ్వు ఇశ్రాయేలులందరినీ కూడా లెక్కించు అని చెప్పాడు. ఇశ్రాయేలులందరినీ కూడా లెక్కించి లేవీయుల్ని మాత్రం లెక్కించొద్దు అని చెప్పాడు దేవుడు. వాళ్ళందరితో పాటు కలిపి వీళ్ళని కూడా కలిపేసేయి అన్నట్లుగా చెప్పలేదు దేవుడు. లేవీయుల్ని మాత్రమే లెక్క పెట్టకుండా పక్కకు పెట్టాయా అని చెప్పాడు. దిస్ స్పీక్స్ అవర్ ఫస్ట్ పాయింట్ టుడే. ఈరోజు మన మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. నీవు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నియమింపబడిన ఏర్పాటు చేయబడినటువంటి జీవితం నువ్వు జీవించాలి అని అనుకున్నప్పుడు, నియమింపబడిన ఏర్పాటు చేయబడిన జీవితాన్ని నువ్వు జీవించే క్రమంలో మొట్టమొదటిగా నీకు గుర్తుండాల్సింది దట్ యు ఆర్ యునీక్, దట్ యు ఆర్ స్పెషల్, దట్ యువర్ గాడ్ డజంట్ కౌంట్ యూ వన్ అమాంగ్ మెనీ. నీ దేవుడు నిన్ను వాళ్ళందరిలో వీడు కూడా ఒకడు అని అనుకోడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాళ్ళందరిలో ఈమె కూడా ఒకటి అని నీ దేవుడిని గురించి అనుకోడు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి ప్రియమైన వార్లారా. యువర్ గాడ్ కన్సిడర్స్ యు ఆర్ స్పెషల్. నీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, నీ దేవుడు నీ గురించి ఆయన ఆలోచిస్తాడు, నీ గురించి ఆయన అనుకుంటూ ఉన్నాడు ప్రియమైన వార్లరా. కానీ మనము చాలామంది ఎలా ఉన్నామో తెలుసా? వీఆర్ సో బిజీ ఇన్ లివింగ్ అవర్ లైఫ్ లైక్ అదర్స్. మనం చాలామంది మన జీవితాన్ని మన పక్కింటి వాళ్ళలాగా, మన ఉద్యోగాల్లో మన కొలీగ్ లాగా, లేకపోతే మన బంధువుల్లో వాళ్ళలాగా నా జీవితం ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. నా ఫ్రెండ్ లాగా నా జీవితం ఉండాలి, నా ఫ్రెండ్ వాళ్ళ భార్యలాగా నా భార్య ఉండాలి, నా ఫ్రెండ్ యొక్క భర్తలాగా నా భర్త ఉండాలి, వాళ్ళ పిల్లల్లాగా నా పిల్లలు ఉండాలి. మన జీవితం అంతా కూడా 90% ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో 90% ఎవరోలాగా వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళ లైఫ్ ఎట్లుందో అట్లే నా లైఫ్ ఉండాలి అని అనుకుంటూ మన జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులుగా ఉన్నాం ప్రియమైన వార్లరా. కానీ మన దేవుడు మనల్ని చాలా ప్రత్యేకమైన వ్యక్తులు అని దేవుడు మనల్ని చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మనం చదువుదామండి. లేవీ కాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. లెవిటికస్ చాప్టర్ 20 వర్స్ 24 మనం చదువుకుందామండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడు అనే దాన్ని పక్కన పెడితే ఈరోజు మనం దాని గురించి చదవట్లేదు. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. ఏమనుందండి మీ బైబిల్లో? ఏమనుందండి? మీరు నా వారై ఉండునట్లు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడలేదు మీరు వారి వలె ఉండునట్లుగా ఏర్పాటు చేయబడ్డారు అని రాయబడలేదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది మీరు నా వాళ్ళుగా ఉండాలి అని. హల్లెలూయా. దేవుడు నిన్ను వాళ్ళందరిలో కూడా వీళ్ళు ఒకళ్ళు అని నీ దేవుడు నిన్ను గమనించట్లేదు. 100 మంది స్త్రీల్లో ఈమె, 200 మంది పురుషుల్లో ఈయనొకడు అని నీ దేవుడు నిన్ను అనుకోవట్లేదు ప్రియమైన వార్లరా. నీ దేవుడు నువ్వు ప్రశస్తమైనటువంటి ప్రత్యేకింపబడిన వ్యక్తి అని అనుకుంటూ ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. చాలాసార్లు మన లైఫ్ని వాళ్ళ లైఫ్లా ఉండాలి, మా తమ్ముడు లైఫ్ లాగా నా లైఫ్ లేదు, మా అక్క లైఫ్ లాగా నా లైఫ్ లేదు, మా చెల్లి లైఫ్ లాగా నా లైఫ్ లేదు, నా జీవితం ఇట్లుంది అని అనుకుంటూనే నీ జీవితంలో శ్రేష్టమైన విషయాల్ని కోల్పోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యంలో నుండి మన దేవుని యొక్క విషయాన్ని చూసుకుందాం. చూడండి, 1 సమూయేలు 8వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుకుందాము. చిత్తగించుము,
నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. చాలు. ఇశ్రాయేలు యొక్క లీడర్స్ అందరూ కూడా కలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలుని అడుగుతున్నారు, అయ్యా మాకు అన్యజనులందరిలాగానే, ఇక్కడ చూడండి, సకల జనముల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు నియమించు అని అడుగుతున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగాలందరిలాగా సకల జనుల్లాగా అయ్యా మాకు కూడా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. They are comparing themselves, they are making themselves equal to the other people who doesn't have God. దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగము వలె వాళ్ళని పోల్చుకుంటూ వాళ్ళలాగా మేము ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. మనలో మనం కూడా చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా మన జీవితం ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. వాళ్ళలాగా నాకు బైక్ ఉండాలి, వాళ్ళలాగా నాకు గ్యాడ్జెట్స్ ఉండాలి, వాళ్ళలాగా నాకు ఇన్ని డబ్బులు ఉండాలి, వాళ్ళలాగా మా ఇల్లు ఇలా ఉండాలి. జీవితం అంతా కూడా కంపేర్ చేసుకుంటూ దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా పిలుచుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో చూద్దాము ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్ను విసర్జించారు అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏమని అడిగారు ఇశ్రాయేలులు వచ్చి, అయ్యా సకల జనాల్లాగా మాకు కూడా రాజునివ్వయా అని అడిగారు. దాని యొక్క పర్యవసానం ఏం జరుగుతుంది? దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రజెన్స్ని వాళ్ళ జీవితంలో విసర్జిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, నీ జీవితంలో ఎన్నిసార్లు ఈ లోకస్తులుగా నువ్వు జీవించాలి అని ఆశ పడి ప్రయత్నించి ఎన్నిసార్లు నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని కోల్పోయావు? ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని నీ జీవితంలో కోల్పోయావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలు అడుగుతున్నారు, సకల జనుల్లాగా మాకు కూడా ఒక రాజు నీవు. దే ఆర్ ఫర్గెట్టింగ్ వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిగి ఉన్న రాజు యెహోవా దేవుడు అని. ఈరోజు నీ జీవితంలో ఎంత దేవుని యొక్క సన్నిధిని వాళ్ళ వలె ఉండాలి అనుకొని నువ్వు సైపోతూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని రాయబడి ఉంటున్నది. ఈ లోకంలో ఏ దేవుడు కూడా మన దేవుడు వలె, లేదంటే ఇలా పెట్టనివ్వండి, మన దేవుడు మిగతా దేవుళ్ళ వలె లేడు. మన దేవుని వలె ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవ్వరు కూడా లేరు. మన దేవుని వలె ప్రజల కొరకు తన వీపుని దున్నబడ్డట్టుగా కొరడాలు చేత కొట్టబడడానికి అప్పగించినటువంటి దేవుడు లేడు. మన దేవుడు వలె తన మొహం మీద ఉమ్మివేయబడ్డానికి అప్పగించుకున్న దేవుడు ఎవ్వరు కూడా లేరు. మన దేవుని వలె తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తము చివరి రక్తబొట్టు వరకు కూడా దారపోయబట్టానికి చేసినటువంటి దేవుడు మిగతా దేవుళ్ళు ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? యువర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ అదర్ గాడ్స్, సో యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ లైక్ అదర్ పీపుల్. నీ దేవుడు మిగతా దేవుళ్ళలాగా కాదు. నీ దేవుడు మిగతా దేవుళ్ళ వలె లేడు. నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన తేడా అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ గాడ్ వాంట్ యూ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఆయన వేరే దేవుళ్ళలాగా కాదు, కాబట్టి నువ్వు కూడా ఈ లోకస్తుల్లాగా ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. ప్రియమైన వారలారా,
నీ జీవితంలో ఎన్నిసార్లు నిన్ను నువ్వు అలా కంపేర్ చేసుకొని దేవుని యొక్క సన్నిధిని, చిత్తాన్ని నీ జీవితంలో కోల్పోయావేమో. వాళ్ళ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళ ఆర్థిక స్థితిలాగా నాకు ఉండాలి, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు నేను ఎంజాయ్ చేయాలి. జీవితం అంతా చాలాసార్లు ఇలానే ఆలోచిస్తూ గడుస్తూ ఉంటుంది. కానీ నీ దేవుడు నీ కొరకు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపుని కలిగి ఉన్నాడో నీకు అర్థం కావట్లేదు ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యంలో చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 14-16 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. నీ దేవుడు ఎలాగా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదో నువ్వు కూడా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వారలారా. నీ జీవితాన్ని పక్కనున్న వాళ్ళ దేవుని లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితంతో కంపేర్ చేసుకొని నీ దేవుని యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసుకోవద్దు. నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మిస్ కావద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా చూద్దాము దేవుడు మన గురించి ఏమని చెప్పాడు అనేటువంటి విషయాన్ని. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. యేసు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఎవరైనా లీడర్ ఉన్నారు అంటే ఆ లీడర్ని అప్పగిస్తూ ఉన్నారంటే ఆ లీడర్ కోసం అందరూ వచ్చి వాళ్ళని చంపి వీళ్ళని చంపి పోరాడుతూ ఉంటారు. అది ఈ లోక సంబంధం. కానీ నీ తండ్రిని అప్పగించడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసినా కూడా దేవుడు లోపల పెట్టమన్నాడు. నా రాజ్యం అట్లాంటిది కాదయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నీవు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఆమేన్. నీవు ప్రత్యేకమైనటువంటి ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. నీ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని దేవుని లేనటువంటి వ్యక్తులతో కంపేర్ చేసుకొని దేవుని యొక్క కృపను నీ జీవితంలో తక్కువ చేసుకోవద్దు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ముందు ఈ యొక్క సాదృశ్యాన్ని చెప్పనివ్వండి. మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కుక్కలు కనిపిస్తూ ఉంటాయి కదండి. కొన్నిసార్లు కుక్కలు, పిల్లులు, పందులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా నుంచొని ఐ విష్ మై లైఫ్ ఈజ్ లైక్ దిస్ వండర్ఫుల్ డాగ్ అని అనుకున్నారు ఎప్పుడన్నా? అబ్బా, ఈ పందిలాగా నా జీవితం ఉంటే ఎంత బాగుండని అనుకున్నారు ఎప్పుడన్నా? అసలు పందినైనా పుట్టకపోతేనే, కుక్కనైనా పుట్టకపోతే నేను ఎప్పుడన్నా అనుకున్నారా? ఒకవేళ ఎవరన్నా అలా అనుకుంటూ మీకు కనిపిస్తే ఏమనిపిస్తుంది? వీడికేమన్నా మైండ్ దొబ్బిందా అని అనిపిస్తుంది కదా అండి. వీడికేమన్నా పిచ్చా, పందిలాగా ఉండలేదు అనుకుంటున్నాడు ఏంటి? ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ వెన్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్. నిన్ను వాళ్ళలాగా నేను లేను అని నిన్ను కంపేర్ చేసుకున్నప్పుడల్లా కూడా నువ్వు ఒక కుక్కతోనో పందితోనో నేను ఎందుకు అలా లేను అని అనుకుంటున్నావో చూడు, దానికి సాదృశ్యం అండి. ఈరోజు దేవుడు లేవీయుల్ని వాళ్ళందరితో వీళ్ళని కలపొద్దు, ఎందుకో తెలుసా, నా పిల్లలు నాకు స్పెషల్ అని చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో నీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, దేవుడు నిన్ను తన కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా అనుకుంటూ ఉన్నాడు. అంతేకాని వేరే వాళ్ళ, దేవుడు లేనటువంటి వాళ్ళ జీవితాలను చూసుకొని నా జీవితం ఎందుకు అలా లేదు అని ఇశ్రాయేలులాగా దేవుని విసర్జించేవారుగా ఉండొద్దు ప్రియమైన వారలారా. హల్లెలూయా. ఏర్పాటు చేయబడినటువంటి జీవితంలో మొట్టమొదటి గమనించాల్సింది నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని అనేటువంటి విషయాన్ని గమనించాలి. నెంబర్ 2 కంటిన్యూషన్ చదువుదామండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాము. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటన్నింటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉన్నారు.
ఎందుకు లేవీయుల్ని వాళ్ళందరితో గుంపులో కలిపేయొద్దు అని చెప్పి దేవుడు అన్నాడు అనంటే, లేవీయుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు నిన్నెందుకు మిగతా వాళ్ళలో ఒకడు అని అనుకోకుండా నిన్ను ప్రత్యేకమైన వ్యక్తి అని అనుకుంటూ ఉన్నాడు అనంటే, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన బాధ్యత కొరకు పిలుచుకున్నాడు. ప్రేమైన వార్లరా, ఆయన యొక్క రాజ్యములో ఆయన యొక్క సన్నిధిలో పనిచేయుట కొరకు యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క సన్నిధిలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా నువ్వు నియమింపబడ్డావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏర్పాటు చేయనటువంటి బిడ్డగా నువ్వు ఉంటూ ఉన్నావు. ప్రియమైన వార్లరా, లేవీయుల్ని వాళ్ళందరితోనూ కలపొద్దు, కానీ వాళ్ళని నా యొక్క సన్నిధిలో పని చేయడం కొరకు నువ్వు నియమించు అని అన్నాడు. God has appointed all of us as in charge of God's kingdom. ఓకే, ఆయన రాజ్యం యొక్క బాధ్యత కలిగిన పనివారుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు. ప్రేమైన వార్లారా, నాతో పాటు ఆలోచించండి. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. తల్లి శ్రమ పడుతుంది, తండ్రి శ్రమ పడుతూ ఉన్నాడు, చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఒక కొడుకో లేదంటే ఒక కూతురో ఏం పట్టించుకోకుండా నా పొట్ట నిండిందా చాలు అన్నట్లుగా తిరుగుతున్నారు అనుకోండి. అర్థమవుతుందా? ఒకవైపు తల్లి, ఒకవైపు తండ్రి కుటుంబం పైకి రావాలి అని చాలా కష్టపడుతూ ఉంటే, బాధ్యత లేకుండా కొడుకు కానీ కూతురు కానీ నా పొట్ట నిండితే సరిపోతుంది అని మాత్రమే తిరుగుతున్నారు అనుకోండి. ఎట్లుంటుంది ఆ తల్లి తండ్రికి? ఎట్లుంటుందండి ఆ తల్లి తండ్రికి? ఒరే, నా గుండెలో గుణపాలు గుచ్చుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటారు. ప్రియమైన వార్లరా, ఆ వ్యక్తివి నువ్వు. రాజ్యంలో నీ తండ్రి లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు ప్రాణం పెట్టి తన యొక్క రాజ్యాన్ని కట్టమని నిన్ను ఏర్పరచుకొని, నిన్ను రక్షించుకొని, నిన్ను ఈ లోకంలో పెడితే నువ్వు నేను ఆశీర్వదింపబడ్డానా, నా పొట్ట నిండిందా, నా ప్రార్థనకి జవాబులు వచ్చి నా పొట్ట నిండిందా, సమస్యలన్నీ తీరి నా పొట్ట నిండిందా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండి నా పొట్ట నిండిందా అని మాత్రమే ఆలోచించుకుంటూ దేవుని యొక్క రాజ్యాన్ని ఆలోచించకుండా ఉంటే ఎంత బాధ్యత లేని కుమారుడివి, కుమార్తెవి ఆయన యొక్క రాజ్యంలో. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇలా రాశాడు. ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని రాస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, అయ్యా యెహెజ్కేలు, నిన్ను ఇశ్రాయేలులందరికీ నేను ఒక కావలివానిగా పెట్టానయ్యా. దేవుడు నిన్ను తన యొక్క రాజ్యంలో ఒక కావలివాడిగా పెట్టాడు. ఆయన యొక్క రాజ్యంలో ఒక పనివాడిగా నిన్ను నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనేమో సిలువ మీద రక్తం కార్చి నశించి వారిని వెదకి రక్షించడానికి వచ్చాను అని నేనంటే, నా పొట్ట నిండిందా, నా జేబు నిండిందా, ఇదే నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఏంటి నువ్వు ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా ప్రియమైన వార్లారా? ఆర్ యు విత్ మే? ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఏమో కష్టపడి సంపాదిస్తూ ఉంటే, ఇంకొకడికి బాధ్యత లేకుండా పొట్ట నిండిందా అని మాత్రమే ఆలోచిస్తే వాడంత రెక్లెస్సో. నీ తండ్రి ప్రాణం పెడితే నువ్వు రక్షించబడాల్సినటువంటి వ్యక్తుల్ని చూసి నీకు బాధ లేకపోతే, ఆ బాధ్యత నీకు లేకపోతే, ఆ కుమారుడివి కుమార్తెవి నీవే. ప్రేమైన దేవుని బిడ్డ, మనందరికీ ప్రార్థన లిస్ట్ ఉంటుంది కదండి. మనందరికీ ప్రార్థన లిస్ట్ ఉంటుంది, బకెట్ లిస్ట్ ఉంటుంది. ఆ బకెట్ లిస్ట్లో చాలా ప్రేయర్ పాయింట్స్ ఆన్సర్ చేయబడడానికి రాసి ఉంటాం. ఈరోజు నాతో పాటు ఆలోచించండి, మీలో ఎంతమందికి ఫలాని వాళ్ళు రక్షింపబడాలి అనేటువంటి బకెట్ లిస్ట్ ఉంది? అర్థమవుతుందా? నాకు ఈ ప్రేయర్ పాయింట్ ఆన్సర్ చేయబడాలని అంత పెద్ద బకెట్ లిస్ట్ ఉంది. అయ్యా వీళ్ళు రక్షింపబడాలి అనే లిస్ట్ నీకుందా? ప్రియమైన వార్లారా, దేవుని యొక్క రాజ్యంలో బాధ్యత కలిగిన వాళ్ళుగా మనం నియమింపబడ్డాము. దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క రాజ్యం యొక్క బాధ్యతను తీసుకునే వాళ్ళంగా మనం నియమింపబడ్డాం.
ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ఏం చేయాలయ్యా లేవీయులు అంటే ఉపకరణాలన్నీ మొయ్యాలి, మందిరపు సేవ చేయడానికి వాళ్ళు ఉండాలి చుట్టూ అని చెప్తూ ఉన్నాడు. మనలో చాలామందిమే సువార్త ప్రకటించడం అంటే ఎవరి బాధ్యత అని అనుకుంటూ ఉంటాము. ఈరోజు నేను సంఘమంతటిని కూడా జోడించిన చేతులతో బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈరోజు నుండి ఈ ఒక్క లైన్ మన ప్రార్థనలో పెట్టుకుందామా? ఈరోజు నుండి ఈ యొక్క లైన్ని మన డైలీ ప్రేయర్స్లో యాడ్ చేద్దామా? అయ్యా, ఈరోజు నీ గురించి సువార్త చెప్పడానికి ఒక్క అవకాశం నాకు దయచేయ్యా అని లైన్ మనం పెట్టుకుందామా అండి? మన ప్రార్థనలో అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండొచ్చు. ఈరోజు నుండి మన ప్రార్థనలో లేమా సంగమా ఈ లైన్ పెట్టుకుందామా? అయ్యా, ఈరోజు నీ గురించి సువార్త చెప్పడానికి నాకు ఒక్క అవకాశం దయచేయి. ఎందుకు బాధ్యత లేని కుమారుడుగా కుమార్తెగా నువ్వు దేవుని రాజ్యంలో ఉంటూ ఉన్నాము? హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్ దిస్ ప్రేయర్? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అమ్మ, నేను ముసలిదాన్ని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను, లేకపోతే నేను పలానా చోట ఉద్యోగం చేస్తాను, నేను ఇంకా స్టూడెంట్నే, నేను చిన్న బిడ్డని అనుకుంటూ ఉన్నారేమో. ఎక్కడ ఎలాగున్నా కూడా నయమాన్ ఇంట్లో ఎవరున్నారండి సువార్త చెప్పింది? చెప్పండి, ఎవరు చెప్పారు సువార్త? చిన్న పిల్ల చెప్పింది సువార్త. రోజు ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని మన ఉన్న పరిస్థితుల్లో వాడుకుంటాడు. కెన్ వి ఆల్ డూ దట్ ప్రేయర్? కెన్ వి ఆల్ డూ దట్ ప్రేయర్? ఈరోజు మనం చెప్దాము, ఈరోజు మన ప్రార్థనలో దీన్ని యాడ్ చేసుకుందాము. అయా, ఈరోజు నీ గురించిన ఒక్క సువార్త చెప్పడానికి నాకు సహాయం చేయ్యా అని చెప్పి మనం అడుగుదాం. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా ఉంటున్నది. దానివల్ల నాకు ఉపయోగం ఏందక్క అని నువ్వు అనుకుంటూ ఉంటే, మానవ స్వభావం అదే కదా ప్రియమైన వారులారా. మనకి ఏదైనా ఉపయోగం ఉందంటేనే ఆ పని చేస్తాం కదా. దానివల్ల ఉపయోగం లేదంటే చాలాసార్లు అది ఇంపార్టెంట్ అయినా కూడా దాని జోలికి వెళ్ళాం. లెట్ మీ షో యూ దిస్ అండ్ దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఆయనను ఏర్పరచుకొని నిన్ను తన రాజ్యంలో నియమించాడు. ఎందుకు అనంటే, దానివల్ల నీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఆయన రాజ్యంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే, నువ్వు ఫలిస్తావు, నీ ఫలం నిలిచి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నా పేరిట తండ్రిని మీరు ఏమడుగుదరో అది మీకు అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును ఫలించిది నిలిచి ఉండటానికి మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడండి. ఆయన కొరకు 5 నిమిషాలు ఎవరికన్నా సువార్త చెప్పడానికి నువ్వు వెచ్చిస్తే దాని మల్టిప్లికేషన్లో ఆయనకి ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వారులారా, ఆయన యొక్క రాజ్యంలో నువ్వు నియమింపబడ్డావు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఏర్పాటు చేయబడినటువంటి జీవితంలో నెంబర్ 1 నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి అని తెలుసుకోవాలి. నెంబర్ 2 ఆయన రాజ్యంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు నియమింపబడ్డావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సువార్త పని చేయడం అనేది, చెప్పడం అనేది పుల్పెట్ మీద నుండి ఒక్కటే జరగదు ప్రియమైన వారులారా. మన కుటుంబము ఒక సువార్త చెప్పేటువంటి పొలము. నువ్వు పనిచేసేటువంటి ప్లేస్ సువార్త చెప్పేటువంటి ప్లేస్. హల్లెలూయా. కెన్ వి డేర్ టు డూ దాట్? అయ్యా, నేను ఈరోజు ఒక్కరికైనా నీ గురించి సువార్త చెప్పడానికి, ఒక 2 మాటలు మాట్లాడడానికి సహాయం. నేనేం ఉద్యోగం చేయను, ఇంట్లోనే ఉంటానక్క, ఏం పర్లేదు, దేవుడు ఎవరో ఒకరు నీకు పంపిస్తాడు. అమ్ముకునేవాడినో లేకపోతే పని వాళ్ళనో ఎవరినో ఒకళ్ళని దేవుడు పంపిస్తాడు. మనం ఒక్క మాట వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళుగా ఉండాలి ప్రియమైన వారులారా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమనుంది అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. ఈ మాట నాకు చాలా ఇష్టం ప్రియమైన వారులారా. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి. ఆయన యొక్క రాజ్యంలో నువ్వు పనిచేయడం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన కొరకు నువ్వు పనిచేయడము, సువార్త ప్రకటించడము, ప్రార్థన చేయడం ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుడు అంటున్నాడు, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు.
ఆమేన్. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారమంతా ఆసక్తి కలిగి ఉండండి అని కాదు, దేవుని యొక్క వాక్యంలో ఉంది. అందరం చెప్దాము, ఎప్పటికీ ఆసక్తి కలిగి, ఎప్పటికీ ఆసక్తి కలిగి. ఆమేన్. రేమా సంఘములో అందరూ కూడా ఎప్పటికీ ఆసక్తి కలిగి దేవుని కొరకు పని చేయుదురుగాక. ఆమేన్. మన ప్రార్థన లిస్ట్లో ఈరోజు పరిశీలించుకో, రక్షింపబడిన వాళ్ళ లిస్టు ఉందా లేదా అని, రక్షింపబడాల్సిన వాళ్ళ లిస్ట్ ఉందా లేదా అని. త్వరగా ఇంకొంచెం ముందుకెళ్దాం ప్రియమైన వారలారా. 3-4 నేను త్వరగా చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 53వ వచనము. ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. చాలు. ఇశ్రాయేలుల మీద కోపము రాకుండా ఉండడానికి లేవీయులు దాని చుట్టూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు, యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం కృపాకాలంలో ఉన్నాము. యేసయ్య ఈ లోకానికి రాకముందు ప్రతి పాపానికి వెంటనే తీర్పు ఉండేది, వెంటనే శిక్ష ఉండేది. సో ఎవరైనా ఇశ్రాయేలీలు అతి పరిశుద్ధ స్థలాన్ని దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు వెంటనే మరణం అయ్యేవాళ్ళు. సో దేవుడు అంటున్నారు, వాళ్ళ మీదకి నా కోపం రాకుండా ఉండాలి అంటే లేవీయులు దాని చుట్టూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో దేవుడు నిన్ను ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక ప్రార్థించేటువంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా పెట్టాడు. ఈ ప్రశ్నకి నాకు జవాబు చెప్పండి అండి. ప్రార్థించాలంటే డబ్బులు ఖర్చు అవుతుంది. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి ప్రార్థించాలంటే? ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి ప్రార్థించాలంటే? ప్రార్థించాలంటే ఎంత ప్రయాసపడి ట్రావెల్ చేయాలండి? ప్రియమైన వాళ్ళారా, వెనకాల వాళ్ళు కూడా చెప్పండి. ప్రార్థించాలంటే ప్రయాసపడి ట్రావెల్ చేయాలి. ఏమైనా ట్రావెల్ చేయాలా అండి? ప్రార్థించాలంటే ఏమైనా స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలా? చెప్పండి ప్రియమైన వాళ్ళారా, ఏమైనా స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలా? ఏం అవసరం లేదు. ప్రార్థన చేయడం ఖర్చు కాదు. ప్రార్థన చేయడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయడానికి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. ఇట్స్ ఎ సింపుల్ ప్రేయర్ దట్ ఎనీవన్ కెన్ డూ. బట్ మనలో చాలామంది జీవితాల్లో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన అనేది లేదు. అందరం కూడా కలిసి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బండ సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేశమంతా పాపంలో నిండుంది. ఆ దేశం మీదకి ఉగ్రత రాకుండా ఉండడానికి ఎవరు బండ సందుల్లో ఉంటారు, ఎవరు ఆ యొక్క గ్యాప్లో నుంచుంటారు అని దేవుడు చూస్తూ ఉంటే ఒక్కడైనను కనపడలేదు అని చూస్తూ ఉన్నాము. ఈరోజు దేవుడు ఎవరు ప్రార్థన చేస్తారు నీ కుటుంబం కొరకు, ఎవరు ప్రార్థన చేస్తారు ఈ యొక్క నశించిపోతున్నటువంటి వ్యక్తి కొరకు, ఎవరు ప్రార్థన చేస్తారు ఈ దేశం కొరకు అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నిన్ను కనుగొలగలుగుతున్నాడా? దేవుడు నిన్ను కనుగొలగలుగుతున్నాడా? ప్రియమైన వారలారా, దేవుడు భారమైన హృదయంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, భారమైన హృదయంతో నీ దగ్గరికి వచ్చి నుంచున్నప్పుడు, దేవుడు నువ్వు ఈ పని చెయ్యవు అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందా? దేవుడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఐ ఫైండ్ దట్ పర్సన్, దొరికాడు నాకు కావలసినటువంటి వ్యక్తి అని నిన్ను చూసి దేవుడు అనుకోగలడా? దేవుడి యొక్క వాక్యంలో ఉంటుంది, ఇశ్రాయేలీలకి నాకు మధ్యలో లేవీయులు ఉండాలి అని చెప్తున్నాడు. పాపమైనటువంటి ఈ జనాంగానికి దేవునికి మధ్యలో సువార్త ప్రకటించేటువంటి వారధివిగా, విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థనా యోధుడిగా నువ్వు నుంచోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఎదుటి వాళ్ళని ప్రార్థన చెయ్యి అని అడగడంలో బిజీగా ఉన్నాం, కానీ నేను ప్రార్థన చేయగలను అనేటువంటి సుస్థిరమైన స్థితిలో మనం లేము. ఈరోజు దేవుడు మనందరి ఈ ప్రార్థనా జీవితాన్ని కొలిస్తే ఎంత కనిపిస్తుందో ప్రియమైన వారలారా. లేదా కొంతమంది టెస్ట్ ట్యూబ్స్ అసలు ఎంటీ ఉంటాయేమో. దేవుడు అంటున్నాడు, మీరు నా కొరకు ఉండాలి,
మీరు బండ సందుల్లో నుంచోవాలి. నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నేను నిన్ను కనుగొనగలనా అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన కోసం ఏం ఖర్చు అవుదని మీరే చెప్పారు. ఈరోజు ప్రార్థన కోసం ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు అని మీరే చెప్పారు. ప్రార్థన కొరకు ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు అని మీరే చెప్పారు. మరి ఎందుకు ప్రార్థన చేయడం కష్టంగా ఉంది? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము? ప్రియమైన వారలారా, ప్రార్థన చేయడం గాక. నేను ఎప్పుడు సండే స్కూల్ టీచర్స్కి అదే చెప్తాను. పొద్దున్నే లేచి మోకరించి నీ క్లాస్లో ఉన్న పిల్లలందరి పేర్లు జ్ఞాపకం చేసుకుని ప్రేయర్ చేయండి అని అడుగుతాను. ఒక బుక్లో రాసుకో ఆ పేర్లు నువ్వు ప్రార్థన చేయి వాళ్ళ కోసం అని. ప్రియమైన వారలారా, ప్రార్థించటంలో దేవుని కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉండటానికి మనం ఉందుము కాక. ప్రియమైన వారలారా, మనం ఉందుము కాక. దేవుడు మనకి సహాయం చేయను కాక. చివరిగా నేను ముగిస్తూ ఉన్నానండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుకుందాము. ఇశ్రాయేలీయుల సమాజం మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. ద ఫోర్త్ థింగ్ ఇన్ అపాయింటెడ్ లైఫ్, ఏర్పాటు చేయబడినటువంటి జీవితంలో 4వ విషయం ఏంటి అంటే, నువ్వు దేవుని యొక్క నామాన్ని కాపాడే వ్యక్తిగా ఉండాలి. ఏం దేవుడు అంత బలహీనుడా అని ఎవరికైనా క్వశ్చన్ మనసులో వచ్చి ఉంటుందేమో. దేవుడు బలహీనుడు కాదు కాబట్టి కాపాడేది నువ్వు. దేవుని యొక్క రాజ్యాన్ని అవమానపరచకుండా గొప్ప చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడం అనేది, కాపాడడం అనేది. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కంటిన్యూ. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోటను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. ఇశ్రాయేలీయులు మాటకి వేరే వాళ్ళలాగా ఉండాలనుకుని దేవతల్ని పూజించటము, వాళ్ళలాగా ఉండాలని అలాగే పాపం చేయడం ప్రారంభిస్తూ ఉండేవాళ్ళు. మీరు దాని ముందు చదివితే ఇంకా అవన్నీ కూడా రాయబడి ఉంటాయి. నేను లాస్ట్ 2 వచనాలని మాత్రమే మనం చదువుకున్నాము. వాళ్ళందరూ అంటున్నారు, వీళ్ళు యెహోవా జనులు కదా, వీళ్ళేంది ఇట్లున్నారు? ఈరోజు నీ వల్ల అలా ఉన్నారా? నీ వల్ల దేవుని యొక్క రాజ్యం అలా చెప్పబడుతుందా? వీళ్ళు దేవుని బిడ్డలే కదా, వీళ్ళు ఎందుకు ఇట్లున్నారు? వీళ్ళు దేవుని బిడ్డలే కదా, ఎందుకు ఇలా పాపంలో జీవిస్తున్నారు? వీళ్ళు దేవుని బిడ్డలే కదా, ఎందుకు ప్రేమించలేరు? వీళ్ళు దేవుని బిడ్డలే కదా, ఎందుకు క్షమించలేరు? వీళ్ళు దేవుని బిడ్డలే కదా, ఎందుకు లాంగ్ సఫరింగ్, సహనం లేదు వాళ్ళల్లో? ఈరోజు నిన్ను బట్టి దేవుని యొక్క నామం ఇలా ప్రశ్నింపబడుతుందా? అది అండి కాపాడడం అంటే. వాళ్ళు సాక్ష్యపు గుడారాన్ని కాపాడాలి అని అంటే నీ వల్ల దేవుని యొక్క రాజ్యం అవమానపరచబడకూడదు. అది నువ్వు కాపాడాల్సింది. ఇంకా చాలా బాధకరమైన విషయము రోమిలికి రాసిన పత్రిక 23-24 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏమనుందండి? మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల్లో నా నామం దూషించబడుతుంది. మీరు అపవిత్రంగా ఉండడాన్ని బట్టే కదా, మీరు నా నామాన్ని గట్టిగా పట్టుకోకపోవడం బట్టే కదా, మీరు మీ పిలుపుని జీవించపడకుండా ఉండడం బట్టే కదా నా నామము అవమానపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ప్రియమైన యవనస్తుడా, నువ్వు బాధ్యత లేకుండా తిరగడం వల్ల దేవుని నామం అవమానపరచబడుతుందా? ప్రియమైనటువంటి పురుషుడా, నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించకపోవడం వల్ల దేవుని యొక్క రాజ్యం అవమానపరచబడుతుందా? ప్రియమైన తల్లి, నీ కుటుంబంలో నువ్వు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండకపోవడం వల్ల దేవుని యొక్క నామం అవమానపరచబడుతుందా? బికాస్ ఆఫ్ వాట్ దట్ యు ఆర్ డూయింగ్, గాడ్స్ నేమ్ ఈజ్ బీయింగ్ పుట్ టు షేమ్. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నా వల్ల నా దేవుని యొక్క నామము అవమానపరచబడుతుందా? నా వల్ల నా దేవుని యొక్క నామము గొప్ప చేయబడుతుందా అని. ప్రియమైన వారలారా, పిలువబడిన నీవు ఆత్మీయంగా ఒక బాధ్యత అప్పగింపబడి ఉంటున్నావు. ఆత్మీయంగా ఒక ఉద్యోగం అప్పగించాడు దేవుడు నీకు. ఏంటి ఆ ఉద్యోగంలో అంటే,
ఆ ఉద్యోగంలో నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తివి అన్న విషయం మొట్టమొదటి తెలుసుకోవాలి. నీ దేవుడు నిన్ను అందరిలాగా గుంపులో అని ఉండడానికి కోసం కాదు నేను ఏర్పరచుకుంది. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అని నీ దేవుడు నీ గురించి అనుకుంటాడు అన్న విషయాన్ని తెలుసుకో. అందరిలాగా నేను ఉండాలి అనుకొని ఇశ్రాయేలులు ఏ విధంగా యెహోవాని తమ మీద ఉండకుండా విసర్జించారో, అందరిలాగా ఉండాలి అనుకొని దేవుని నీ జీవితంలో విసర్జించొద్దు. నెంబర్ 2, నువ్వు ఒక బాధ్యతతో నియమింపబడ్డావు. ఆయన యొక్క రాజ్యము గురించిన బాధ్యత నీకుంది. ఈరోజు నీ జీవితంలో రక్షింపబడవలసిన వారు అనేటువంటి బకెట్ లిస్ట్ నీకుండును గాక. ఆమెన్, ఆమెన్. వాళ్ళ పేర్లు రాసుకోండి. ప్రార్థన పాయింట్లు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నీకు రక్షింపబడాల్సిన వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ మనకు ఉండును గాక, ప్రేయర్ లిస్ట్ మనకు ఉండును గాక. ఈ ఒక్క లైన్ మన ప్రార్థనలో యాడ్ చేద్దాము. అయ్యా, ఈరోజు ఒక్క మొక్క నీ గురించి చెప్పడానికి నాకు అవకాశం దయచేయ్యా, నీ సువార్తని గురించి కొంచెం చెప్పడానికి నాకు అవకాశం దయచేయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎప్పుడు నా కడుపు నిండిందా అని చూసుకునేటువంటి క్రైస్తవుడుగా కాదు, కానీ నా దేవుని యొక్క బాధ్యత చేశానా అని ఆలోచించే క్రైస్తవుడుగా ఉందాము. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మీరు ఫలించటానికి, మీరు ఫలించింది నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించాను అన్నాడు. ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే, నీ ఫలము నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యం యందు, కారాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉందాము. 3వది, బండ సందుల్లో నుంచని ప్రార్థించేటువంటి వ్యక్తిగా మనం ఉందాము. యూదా గ్రంథం 1వ అధ్యాయంలో యూదా పత్రికలో ఈ విధంగా ఉంటుంది, మనం చదవట్లేదు కానీ, సందేహపడు వారి మీద దయ కలిగి ఉండండి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగండి దేవునిలోకి అని చెప్పి రాయబడి ఉంటున్నది. ప్రేమైన వారలారా, ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేయడం వల్ల ఏమి నష్టపోము, ఏమి ఖర్చు అవ్వదు, దానికి ఏం పెద్ద ట్రైనింగ్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు. అయినా ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఈరోజు ప్రార్థన చేయు వారముగా ఉందుముగాక, మన ప్రేయర్ ఇంక్రీజ్ అవునుగాక. నాకు తెలిసి మనందరి సెల్ ఫోన్స్ ద వీక్లీ స్క్రీన్ టైం అని చూపిస్తుంది అనుకుంటాను. మరి ఐఫోన్ అయితే చూపిస్తుంది, మరి ఆండ్రాయిడ్ నాకు తెలీదు. వీక్లీ స్క్రీన్ టైం అని అది లిస్ట్ ఇస్తుంది. ఏ యాప్ని నువ్వు ఎంత ఎక్కువసేపు చూసావు, ఎన్ని గంటలని చూసావు అని. నీ వీక్లీ ప్రేయర్ లైఫ్ని కూడా డైలీ బేసిస్ మీద మనం చూసుకుందామండి. కొన్నిసార్లు బహుశా ఎన్ని అవర్స్ చూపిస్తాయో నాకు తెలీదు. డైలీ యూఆర్ వాచింగ్ 6 అవర్స్ అని చూపిస్తుందో, 5 అవర్స్ అని చూపిస్తుందో, 4 అవర్స్ అని చూపిస్తుందో. మీ స్క్రీన్ టైం ఏంటో నాకు తెలియదు. లెట్స్ బి ప్రాక్టికల్. అది చూసినప్పుడల్లా నా ప్రేయర్ టైం ఎంత అని ప్రశ్నించుకుందాము. 4వది, దేవుని యొక్క నామాన్ని కాపాడే వ్యక్తిగానూ ఉండాలి, అంతేగాని దేవుని యొక్క నామాన్ని అవమానపరిచే వ్యక్తిగానూ ఉండకూడదు. నీ యొక్క అలవాటుల్ని చూసినప్పుడు, నీ మాటల్ని చూసినప్పుడు, నీ సంభాషణల్ని చూసినప్పుడు, నీ వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ టు లియో. నానా, మిగతా వాళ్ళందరిలో నువ్వు స్పెషల్ అమ్మా, వాళ్ళు అల్లరి చేశారని నువ్వు కూడా అట్లా చేయడానికి ప్రయత్నించొద్దు. ఐ లాంగ్ ఫర్ ఇట్. లార్డ్, లెట్ హిమ్ బి డిఫరెంట్ ఇన్ హిస్ క్లాస్. ఈరోజు మన వల్ల మన దేవుని యొక్క నామము ప్రచురం చేయబడుగాక, గొప్ప చేయబడుగాక. మన ఉద్యోగంలో ఉంటే, మన కుటుంబాల్లో మనం చదువుకుంటూ ఉంటే, వేర్ ఎవర్ వీఆర్, దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళుగా కాదు, కానీ దేవుని యొక్క నామాన్ని గొప్ప చేసేవాళ్ళంగా ఉందాక. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఈరోజు నీ జీవితంలో ఎవరిలాగా నీ కుటుంబం ఉండాలని అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా కొరకు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకు వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా నేను ఉండాలని అనుకుంటున్నావు? ఎవరో లాగా ఉండాలని, ఎవరికో ఉన్నట్లు నేను ఉండాలి అని అనుకుని దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోవద్దు, దేవుని యొక్క ఉద్దేశాన్ని కోల్పోవద్దు. దేవుడు కొన్నిసార్లు రెసిస్ట్ చేయడు. చూసారా, వాళ్ళు అడిగినట్టు ఇచ్చేయండి, వాళ్ళు నన్నే కాదన్నారు అని చెప్పి అన్నాడు. రోజు ప్రార్థన చేద్దామండి, అందరం కూడా ప్రార్థన చేద్దాము. అయా, ఆత్మీయంగా పని పాట లేకుండా నిరుద్యోగిలాగా ఉండకుండా నన్ను చేయయ్యా. ఈరోజు దేవుడు నిన్ను చూస్తే ఆత్మీయంగా నిరుద్యోగి కనిపిస్తాడా? ఆయన రాజ్యంలో పనిచేస్తున్న వ్యక్తి కనిపిస్తాడా? రోజు మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నా పొట్ట నిండిందా, నా ప్రార్థన అవసరం తీరిందా అనే వ్యక్తిగా కాదయ్యా.
నీ రాజ్యం గురించినటువంటి భారం బాధ్యత నాకు దయచేయ. అమ్మా అయ్యా, ఈరోజు లెట్ us రైజ్ అప్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నిన్ను ఆశీర్వదించడం అనేది దేవుడు తప్పకుండా చేస్తాడు, అది ఆయన స్వభావం. నిన్ను ఆశీర్వదించడం అనేది నీ దేవుని యొక్క స్వభావం. అది పెద్ద విషయం కాదు ఆయనకి. దానికోసం వెంటబడి దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఉద్దేశాలని కోల్పోద్దు. లెట్స్ ఆల్ ప్రే. అందరం కూడా ప్రార్థన చేద్దాం ఈరోజు. అయా ఈరోజు రక్షింపబడాల్సిన వారు అనేటువంటి లిస్ట్ నేను పెట్టుకునే వ్యక్తిగా నన్ను చేయయ్యా. పలాని వాళ్ళు పాపంలో నుండి ఉన్నారు అయ్యా, వాళ్ళు రక్షింపబడాలి అని ప్రార్థన చేసేవాడిగా నన్ను చేయయ్యా. ఈరోజు నా క్లాస్లో, నా కుటుంబంలో, నా ఫ్యామిలీలో అయ్యా, నా వల్ల నువ్వు మహిమపరచబడాలయ్యా. దట్స్ వాట్ ఐ ప్రే ఎవ్రీ డే డియర్ మదర్. ప్రతిరోజు పిల్లల దగ్గర నేను మోకరించి అదే ప్రార్థన చేస్తా. అయ్యా దయచేసయ్యా, వీళ్ళ వల్ల నీ నామం మహిమపరచబడడానికి సహాయం చేయయ్యా. ఈరోజు మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, మన భర్త కోసం, మన భార్య కోసం, మన బంధువుల కోసం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దామండి. లెట్స్ ఆల్ ప్రే. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఏ విధంగా ఒక కుటుంబంలో తల్లి తండ్రి చాలా కష్టపడుతూ బిడ్డ కొంచెం కూడా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటే ఎంత చెత్త కుమారుడు కుమార్తె అని అనుకుంటూ ఉంటారో ప్రభువా, ఈరోజు నువ్వు ప్రాణం పెట్టి విలవిలలాడుతూ ఉంటే సిలువలో అయా బాధ్యత లేకుండా తిరిగేటువంటి క్రైస్తవుడుగా మేము ఉండకుండా సహాయం చేయండి అయా. నువ్వేమో చివరి రక్తబొట్టు వరకు దారపోసి ఉంటే తండ్రి, మాకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉండే క్రైస్తవులుగా ఉండకుండా సహాయం చేయండి. ఈరోజు రేమా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో రక్షింపబడిన వాళ్ళు పడాల్సిన వాళ్ళ లిస్టు వాళ్ళకు ఉండునుగాకాయా. అయా వీళ్ళు నీలోకి రావాలి అని విజ్ఞాపన చేసేవాళ్ళుగా వాళ్ళు ఉందురుగాకాయా. అయా ఈరోజు నేను ఎవరికన్నా సువార్త చెప్పడానికి సహాయం చేయయ్యా అనే ప్రార్థన రిక్వెస్ట్ వాళ్ళ ప్రేయర్లో ఉండునుగాక తండ్రి, సహాయం చేయండి అయా. రేమా సంఘంలో ఉన్న వారి వల్ల నీ నామం గొప్ప చేయబడునుగాక తండ్రి. అయా మా కుటుంబాల్లో క్షమాపణ లేకపోవడం వల్ల నీ నామం అవమానపరచబడకూడదయా. మా కుటుంబాల్లో ప్రేమ లేనితనం వల్ల నీ నామం అవమానపరచబడకూడదయా. టుడే ఐ ప్రే లార్డ్, మా కుటుంబాలు క్రీస్తు యొక్క సన్నిధిని కలిగిన కుటుంబాలుగా ఉండునుగాక ప్రభా, ఉండునుగాక ప్రభా. బికాజ్ వీఆర్ డిఫరెంట్, వీఆర్ నాట్ లైక్ అదర్స్ తండ్రి. ఆ కృపలో మమ్మల్ని అందరినీ జీవింప చేయమని ప్రార్థన చేస్తూ అయా ఈ భారం దయచేయ్యా. అయా భారంతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయయ్యా. అయా భారంతో వెళ్ళడానికి సహాయం చేయయ్యా. అయా మళ్ళీ లెక్క లేకుండా దులుపుకొని వెళ్ళిపోయే వాళ్ళుగా ప్రభా ఈరోజు ఇక్కడ కూర్చున్నా ఎవరు ఉండకుండా సహాయం చేయండి అయ్యా. నేను ప్రార్థిస్తాను అని నిర్ణయం తీసుకుని వెళ్ళే వాళ్ళుగా చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.